Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's blessings of discipline. Blessings of discipline. క్రమశిక్షణలోని ఆశీర్వాదములు. Blessings of discipline. The text, the book of Job, chapter 5, verses 17 and 18. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్ష తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. This passage teaches that God's discipline is loving, purposeful and temporary. దేవుని క్రమశిక్షణ ప్రేమతో కూడుకున్నది, ఒక ఉద్దేశంతో కూడుకున్నది. ఇది తాత్కాలికమైనది. It portrays God as a divine physician whose painful, necessary corrections aims to restore, purify and heal rather than to destroy. దేవుని క్రమశిక్షణ నాశనం చేయడం కాదు, కానీ అది బాధాకరమైనప్పుడు కూడా తిరిగి పునఃస్థాపించడానికి, ప్రక్షాళన చేయడానికి, స్వస్థపరచడానికి ఆ క్రమశిక్షణ దోహదం చేయనని దేవుని వాక్యాలు చూస్తాం. పర్పస్ఫుల్ సఫరింగ్. It affirms that God is in control of both affliction and ultimate restoration. దేవుడి తమగా పునఃస్థాపించడానికి, శ్రమపడడానికి, వాటన్నిటి మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Divine discipline chastening. God corrects us with love. దేవుడు ప్రేమతో మనల్ని సరిదిద్దే దేవుడు ఆయన. ఈ దుఃఖం కనిపించు కానీ హెబ్రీ పత్రికలతో రాస్తాడు, అభ్యాసం చేసేవానికి నీతియు సమాధానంగా ఫలం ఇచ్చిన దేవుని వాక్యం శ్రేధిస్తుంది. కాబట్టి ప్రభువు గద్దిస్తున్నప్పుడు ఆయన గద్దింపును, ఆయన శిక్షను మనం తృణీకరించకూడదు. యాక్సెప్ట్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ పర్పస్ఫుల్, ఇట్స్ లవింగ్, ఇట్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, గాడ్ డిసిప్లిన్ రిఫైనింగ్ అండ్ ప్యూరిఫైయింగ్. మన ప్రక్షాళన చేయడం, పవిత్రపరచడమే క్రమశిక్షణ ఉద్దేశం. ఆయన గాయములు చేయడం మాట చూస్తున్నాం, ఆయన గాయములు కట్టుననే విషయం చూస్తున్నాం. గాయం చేసేవాడు ఆయనే. ఆయన చేతులు గాయపరుస్తాయి, తిరిగి ఆయన చేతులు స్వస్థపరుస్తాయి, అనగా ప్రక్షాళన చేస్తే పవిత్రపరుస్తాయి. See the sovereign care of God. God's hand is both the pain and the relief. దేవుని హస్తము గాయపరిచే హస్తము, అదే రీతిగా దేవుని హస్తము స్వస్థపరిచే హస్తం అనే విషయాన్ని గ్రహించుకోవాలి. కాబట్టి ప్రభువుని ప్రేమతో శిక్షిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మనం లోబడాలి, దాన్ని స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ప్రభు ప్రేమతోనే శిక్షిస్తుంటాడు, గద్దిస్తుంటాడు. కాబట్టి ప్రభు యొక్క గద్దింపు శిక్ష తృణీకరించక వాటి స్వీకరించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమెను స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రం తండ్రి. మీ గద్దింపులకు లోబడ్డానికి, మీ శిక్షను తృణీకరించకుండా ప్రభువా, మీ చేతులే గాయపరుస్తాయి, మళ్ళీ మీ చేతిలో ప్రక్షాళన చేస్తాయి, పవిత్రపరుస్తాయి, స్థిరపరుస్తాయి, దీవెనలు ఇస్తాయి. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి వాటిని అభ్యాసం కలిగి దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక.